అప్పుడు చాలామంది రాజకుమారులు ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. రాజకుమారుడగు సుదర్శనుడు మిగుల శాంతిపూర్వకముగా ఇచ్చటకు వచ్చి ఉన్నాడు. ఈ రఘువంశపు రాజకుమారుని వెంట సహాయకుడు ఒక్కడు కూడా లేడు. కేవలము తన తల్లిని వెంట తీసుకొని రథారూఢుడై వచ్చి ఉన్నాడా? ఇంతమంది రాజకుమారులు సైన్యము ఆయుధములతో సహా ఇచ్చట విరాజమానులై ఉన్నారు. వీరందరినీ వదిలిపెట్టి ఆ రాజకుమారి నిర్ధనుడైన సుదర్శనుని ఎట్లు వరించును? ఇంతలో ప్రసిద్ధుడైన యుధాజిత్తు నరేశుడు అచ్చటనున్న రాజులతో ఇట్లు పలకసాగెను. రాజకుమారి కొరకు నేను ఈ సుదర్శనుని మృత్యుముఖమున పడవేసెదను. ఇందులో ఏ సందేహమూ లేదు. అప్పుడు నీతిశాస్త్ర పారంగతుడును మహారాజగు కేరళ నరేశుడు యుధాజిత్తుతో ఇట్లు పలికెను. రాజా, కన్య తనకు ఇష్టము వచ్చిన వానిని పతిగా వరించుటకు ఈ స్వయంవరము ఏర్పాటు చేయబడినది. ఇచ్చట యుద్ధము చేయుట పూర్తిగా అనుచితము. బలవంతముగా కన్యను పొందరాదు. అధిక ధనము వసగుట వలన కూడా పని జరుగుట అసంభవము. ఇచ్చట కన్య తన ఇచ్ఛానుసారము ఎవరినైనను వరింపవచ్చును. న్యాయముగా వాద వివాదములతో పనియే లేదు. రాజేంద్ర, నీవు అన్యాయముగా రాజకుమారుని రాజ్యము నుండి వెడలగొట్టితివి. నీ దౌహిత్రుని రాజసింహాసనము అధిష్ఠింపచేసితివి. మహాభాగ్యశాలి రఘువంశమున ఉదయించిన ఈ రాజకుమారుడగు సుదర్శనుడు కోసలదేశపు మహారాజునకు సుపుత్రుడు. నిరపరాధి అయిన ఈ కుమారుని నీవెట్లు వధించదవు? అట్లు చేసినచో అన్యాయము వలన లభించు ఫలము నీకు తప్పక అనుభవించవలసి వచ్చును. అందరి మీద శాసనము చేయువాడు ఇంకొకరు జగత్పిత పరమేశ్వరుడు కూడా విద్యమానుడై ఉన్నాడు. ధర్మమునకే విజయము కలుగును కానీ అధర్మమునకు కాదు. సత్యమే తల ఎత్తుకొని ఉండును కానీ అసత్యము కాదు. రాజేంద్ర, నీవు అన్యాయము చేయవలదు. నిశ్చితముగా నీ పాపబుద్ధిని వదిలిపెట్టుము. సుందరుడైన నీ దౌహిత్రుడు కూడా ఇచ్చటకు వచ్చి ఉన్నాడు. ఇప్పుడు రాజలక్ష్మి అతని శోభను పెంపొందించుచున్నది. అతనినే ఆ రాజకుమారి ఎందుకు స్వీకరింపకూడదు? ఇంతేకాదు, ఈ రాజకుమారి యొక్క స్వయంవరమునకు మిగిలిన పరాక్రమవంతులైన ఇతర రాజకుమారులు అనేకులు వచ్చి ఉన్నారు. కన్య స్వేచ్ఛగా ఎవరినైనను స్వీకరించవచ్చును. ఇందులో వివాదమునకు చోటెక్కడ ఉన్నది? వివేకవంతులగు వారు ఈ విషయమున పరస్పరము ద్వేషభావమును కలిగి ఉండుట సముచితము కాదు. మహానుభావ, ఆ సమయమున కేరళ నరేశుడు ఇట్లు వచింపగా యుధాజిత్తు అతనితో ఇట్లనెను. రాజా, మీరు వాస్తవముగానే రాజులందరిలోనూ సత్యవాదులు, జితేంద్రియులు. కులీన వంశమునకు చెందిన రాజా, ఎందరో ఐశ్వర్యవంతులకు యోగ్యులైన రాజులు ఉండగా ఈ కన్యారత్నమును అయోగ్యుడైన వ్యక్తి తీసుకొని పోవుట నీతి అని నీకు తోచుచున్నదా? ఈ న్యాయమునే మీరు కోరుదురా? సింహము యొక్క భాగమును నక్క తీసుకొని పోవుట సముచితమని ఎట్లు తలంపవచ్చును? ఈ సుదర్శనుడు ఈ కన్యను పొందుటకు అర్హుడా? మీరే ఆలోచింపుడు. మహారాజా, బ్రాహ్మణులకు బలము వేదము, రాజుల బలము ధనస్సునకు సంబంధించి ఉండును. ఇప్పుడు నేను చెప్పున్నది అన్యాయమా? రాజుల వివాహమందు బలము యొక్క విలువయే ప్రధానమని ప్రసిద్ధి. అందువలన ఇచ్చట బలవంతుడైన వాడే ఈ కన్యారత్నమును గ్రహించును. శక్తిహీనుడెన్నడూనూ ఈమెను పొందలేడు. అందువలన రాజకుమారిని పణముగా నుంచి ఈ వివాహము జరపవలెను. అట్లు కాదేని ఈ రాజలోకమున నిశ్చితముగా భయంకరమైన కలహమే వ్యాపించును. ఇట్లు రాజులలో పరస్పర వాద వివాదములు జరుగుచుండెను. అప్పుడు భవనమునకు మహారాజుకు సుబాహుడు వచ్చి చేరెను. ఆయన వచ్చిన తర్వాత విఘ్నులైన కొందరు రాజులు అతనితో పలికిరి. రాజా, ఈ వివాహమునందు మీరు రాజోచితమైన నీతిని అనుసరింపుడు. మహారాజా, మీరేమి చేయదలుచుకున్నారు? సావధానముగా స్పష్టముగా తెలుపుడు. రాజా, నీ కుమార్తెను ఎవరికివ్వవలెనని మనసులో యోచించుచున్నారు. దానికి రాజు సుబాహుడు ఇట్లనెను. గౌరవనీయులగు రాజులారా, నా కుమార్తె తన మనసులో సుదర్శనుని వరించినది. ఇది నిశ్చితము. నేను పదే పదే నచ్చజెప్పినప్పటికీ కూడా నా మాటలను ఆమె అంగీకరించలేదు. నేనేమి చేయుదును? ఇప్పుడు నా కుమార్తె నా వశమునందు లేదు. సుదర్శనుడిచ్చటకు వచ్చియే ఉన్నాడు. అతనికి సహాయకుడు ఒక్కడునూ లేడు. అయినప్పటికీ అతని మనసులో నామమాత్రపు చింతయునూ లేదు. రాజా, తదుపరి గౌరవనీయులగు ఆ రాజులందరూ సుదర్శనుని పిలిపించిరి. సుదర్శనుడు ఒంటరిగానే వచ్చెను. ప్రశాంత చిత్తముతో కూర్చొనెను. రాజులందరూ జాగరూకులై అతనిని అడిగిరి. రాజకుమారా, నీవు మిగుల భాగ్యశాలివి. నీవు గొప్ప వ్రతము చేసితివి. కానీ నిన్నెవరు ఇచ్చటికి పిలిచిరి?
నీవు ఈ రాజలోకమునందు ఒంటరిగానే వచ్చితివి. నీ దగ్గర సైన్యము కానీ మంత్రులు కానీ ధనాగారము కానీ లేదు. నీవు అధిక బలశాలివి కూడా కావు. బుద్ధిమంతుడగు రాజకుమార, మరి నీవెందుకు ఇచ్చటకు వచ్చితివి? దయచేసి విషయమంతయు తెలుపుము. యుద్ధమునభిలషించి ఎందరో రాజకుమారులు ఇచ్చటకు యత్నించిరి. వారి వద్ద కావలసినంత సైన్యమున్నది. అందరికీ ఈ రాజకుమారుని పొందవలెనను కోరికయే కలదు. నీవేమీ చేయదలచితివి? రాజకుమారిని హస్తగతము చేసుకొనుటకు నీ సోదరుడు శూరవీరుడగు శత్రుజిత్తు కూడా ఇచ్చటికి వచ్చెను. అతనికి సహాయమునర్చు ఉద్దేశముతో మహాబాహుడగు యుధాజిత్తు కూడా ఇచ్చటకు యత్నించెను. సైన్యము లేకుండా ఇచ్చటకు వచ్చు నీ రాకకు అంతర్యమేమి? ఇది మాకు తెలిపిన తరువాత నీకిష్టమైనచో ఇచ్చట ఉండుము, లేకపోయినచో వెళ్ళిపొమ్ము. స్ఫురత, నీవు నీ కోరిక ప్రకారమే ప్రవర్తించుటకు స్వతంత్రుడవై ఉన్నావు. దానికి సమాధానముగా సుదర్శనుడు ఇట్లు చెప్పాను. శక్తి, సహాయకులు, ధనాగారము, సురక్షితమైన రాజభవనము, మిత్రులు, సుహృదులు, రక్షకులకు రాజులు ఎవ్వరునూ నా చెంత లేరు. ఈ సాధనములన్నీయూ నా యందు లోపించినవి. అయినప్పటికీ స్వయంవర వార్తను విని దానిని చూచరుకు నేను ఇచ్చటకు వచ్చి తిని. భగవతియగు శక్తి స్వప్నమునందు నన్ను అట్లు ఆదేశించినది. ఆమె వచనములలో నాకే సందేహమునూ లేదు. నా మనస్సులో ఇతర కోరిక ఏమీయునూ లేదు. నేను కేవలము భగవతి జగదంబ ఆజ్ఞను పాలించుచున్నాను. ఆ దేవి తలచినదని జరిగియే తీరును. దీనిని సంశయించవలదు. రాజులారా, ఈ సకల ప్రపంచమున నాకెవ్వరునూ శత్రువులు లేరు. నా దృష్టిలో ఎచట చూచినను జగదంబయే కనిపించును. రాజులారా, నాతో ఎవరైనాను శత్రువులుగా ప్రవర్తించినచో వారిని కూడా శాసించినది భగవతి మహామాయయే. కనుక వారి శత్రుత్వము మీద నా మనస్సు నిలవదు. గౌరవనీయులైన రాజులారా, జరగవలసినదంతయు జరుగును. దానినెవరూ ఆపలేరు. అందువలన ఈ విషయమున ఆలోచింపవలసిన అవసరము లేదు. నేను సర్వదా తల్లి ఆధీనమున ఉన్నాను. రాజులారా, దానవులను, దేవతలను, మానవులను మొదలగు ప్రాణులన్నిటికీ భగవతి జగదంబయే శక్తిని ప్రసాదించును. లేకపోయినచో ఎవరునూ ఏమీయునూ చేయలేరు. ఆమె ఎవరిని రాజుగా చేయదలుచునో తప్పక చేయును. ఎవరిని సేవకునిగా చేయదలిచినదో వానిది అట్లే చేయును. అట్టి ఎడల నాకు చింతయే లేదు. భగవతి జగదంబ పరమ ఆరాధ్యురాలైన శక్తి. ఆమె కృప లేకుండా గొప్ప గొప్ప దేవతలకు కూడా కదలికలు ఉండవు. అప్పుడు నేను ఒక సాధారణ మానవుని వలె ఎందుకు ఆలోచింపవలెను? నాలో సామర్థ్యమున్నను లేకున్నను, నేనెట్టి పరిస్థితులలోనున్నను, దీనిని నేనెంత మాత్రమూ లెక్కింపను. రాజులారా, నేను భగవతి ఆదేశానుసారము నేడు ఈ స్వయంవరమునకు వచ్చి తిని. ఆ జగదంబ కోరినది తప్పక జరుగును. ఇందు సందేహమేమీ లేదు. నేను చింతించుట వలన ఏమీ జరగగలదు? ఈ విషయమున మీరెట్టి సందేహమును కలిగి ఉండరాదు. నేను సంపూర్ణముగా సత్యమును వచించుచున్నాను. రాజులారా, గెలుపు ఓటములందు కూడా నాకు ఇంచుకనైనను సందేహము లేదు. ఈ కార్యమునకు నన్ను నియమించిన భగవతి జగదంబకే సంకోచమున్నచో ఉండుగాక. రాజా సుదర్శని మాటలను విని అచ్చటనున్న సమస్త నరేసులు ఆయన అభిప్రాయములను తెలుసుకొనిరి. ఒకరినొకరు విస్మితులై చూసి కొనసాగిరి. తదనంతరము ఆ రాజులు సుదర్శనుతో చెప్పిరి, రాజకుమార, నీవు మిగుల సజ్జనుడవు. నీ మాటలు మిగుల సత్యములు. అవి ఎప్పటికీ అసత్యములు కావు. కానీ ఉజ్జయిని రాజకు యుధాజిత్తు నిన్ను వధించగోరుచున్నాడు. మాకు నీ మీద దయ కలుగుచున్నది. అందువలన నీవు నీ మనస్సులో బాగుగా ఆలోచించి నీ మనస్సునకు తోచిన విధముగా చేయము. నీవు గొప్ప ధీశాలివి. సుదర్శనుడు వారితో పలికెను, మీరందరి ప్రేమ నిస్వార్థమైనది. మీరు మిగుల దయగలవారు, సజ్జనులు. చాలా సముచితమైన వచనములు పలికితిరి. కానీ మహానుభవులైన రాజులారా, నేనింతకు ముందు నుడివిన వచనమును పునరావృతము చేయవలసిన అవసరము లేదని అనుకొనుచున్నాను. ఈ చరాచర జగత్తు దైవమునకు అధీనమై ఉండును. ఎప్పుడైనా ఎవరినైనా చంపినచో ఎవ్వరునూ విగతి జీవులు కారు. ప్రపంచమున ఏ ఒక్క ప్రాణికిని తన స్వాతంత్రమును రుజువు చేసుకొను సామర్థ్యము లేదు. దానినెప్పటికీ తన కర్మకు అధీనమై ఉండవలసి వచ్చును. సంచిత, వర్తమాన, ప్రారబ్ధములని కర్మకు 3 సిద్ధాంతములు కలవని తత్వము ఎరిగిన విద్వాంసులు వచించెదరు. కాలము, కర్మ, స్వభావము, ఈ మూడింటి చేతనే ఈ జగత్తు స్థిరమై ఉన్నది. కాలము చెల్లకుండినచో దేవతలు కూడా ఎవరిని వధించలేరు. ఎవరైనా ఎవరి చేతనైనా సంహరింపబడినచో అతడి నిమిత్తమాత్రుడే. అందరినీ హతమార్చినది, నాశనము లేనిది కాలమే.
శత్రువుల నడుచు నా తండ్రి సింహము వలన మృతి చెందెను. అటులనే నా తాత కూడా యుధాజిత్తు కారణముగా సంగ్రామంలో ప్రాణములను కోల్పోయెను. కోట్ల కొలది ఉపాయములు చేసినప్పటికీ దైవయోగమున ఆయువు మూడినవాడు తప్పక చనిపోవును. దైవానుకూలము ఉన్నచో రక్షించు వారెవరూ లేకున్నను మానవుడు వేల కొలది సంవత్సరములు జీవించి ఉండవచ్చును. ధర్మమునందు విశ్వాసము గల రాజులారా, నేనెప్పటికీ యుధాజిత్తునకు భయపడను. దైవము ప్రధానమని తలంచి నేను నా మనస్సులో శాంతియుతముగా ఉన్నాను. భగవతి జగదంబ ధ్యానము నా చిత్తము నుండి క్షణమాత్రము కూడా తొలగిపోదు. విశ్వమును సృష్టించో ఆ తల్లి భగవతి నాకు తప్పక శుభమును చేకూర్చును. పూర్వజన్మమున చెడు గాని మంచి గాని చేసినచో దాని ఫలము అనుభవించక తప్పదు. అందువలన తాను చేసిన కర్మల అనుభవముతో వివేకవంతుడైన పురుషుడు ఎందుకు భయము చెందును? బుద్ధి లేని మూర్ఖుడు తన కర్మ ఫలమునకు అనుగుణముగా దుఃఖములను అనుభవించుచు స్వల్పబుద్ధి అగుట వలన నా దుఃఖములకు ఇతరులు కారణమని వారితో పగ పెంచుకొనెను. అట్టి బుద్ధిహీనుడగు మానవుని వలె నేను ఎప్పుడునూ నా హృదయమునందు వైరమునకు దుఃఖమునకు భయమునకు చోటివ్వను. అందువలననే ఈ రాజసమూహమునందు నిర్భయుడనై వచ్చి తిని భగవతి జగదంబిక యొక్క ఆజ్ఞతో ఈ సర్వోత్తమ స్వయంవరమును చూచు కోరికతోనే ఒంటరిగా బయలుదేరి వచ్చి తిని నేను ఆ దేవి వచనములనే ప్రామాణికములుగా తలంచెదను. ఇక దేనిని నేనెరుగను. ఆ జనని చేసిన సుఖదుఖముల విధానమును తప్పక అనుభవించవలసి వచ్చును. గౌరవపాత్రులకు రాజులారా, యుధాజిత్తు సుఖముగా ఉండవలెను. నాకు అతనితో ఎట్టి శత్రుత్వమునూ లేదు. సుదర్శనుడు పలికిన మాటలను విని రాజులు తమ మనసులలో మిగుల ఆనందించిరి. వారందరూ తమ తమ స్థలములకు వెళ్ళిపోయి సుదర్శనుడు కూడా తన విడిదికి వెళ్ళి ప్రశాంత చిత్తుడయ్యెను. రెండవ దినము శుభముహూర్తమున రాజుగు సుబాహుడు తన భవ్య భవనమునకు రాజులను ఆహ్వానించెను. అనేకములైన ఉత్తమ వేదికలను అమర్చబడెను. అవి రకరకములైన పరుపులతో అలంకరింపబడి ఉండెను. మనోహరమైన రాజచిహ్నములతో అలంకృతులై నరేసులందరూ అతడికి ఎతించి ఆ వేదికలను అధిరోహించిరి. అలౌకికములైన వేషధారణలతో రాజులందరూ విమానముల మీద కూర్చొని ఉన్న దేవతల అన్నట్లు విరాజమానులరై ఉండ్రి. వారందరూ కూర్చుని ఉండగా వారి శోభ నలువైపులకు వ్యాపించి ఉండెను. అందరూ స్వయంవరమును చూచు కోరికతో విద్యమానులై ఉండిరి. అందరి మనసులలో రాజకుమారి ఎప్పుడు వచ్చును? ప్రఖ్యాతుడై పుణ్యమూర్తి అదృష్టవంతుడకు ఏ రాజేంద్రుని ఆమె వరించును? ఒకవేళ సుదర్శనుని మెడలో ఆమె వరమాల వేసినచో నిస్సందేహముగా ఈ రాజులలో యుద్ధము ప్రబలును అను తహతహ ఆతురత రాజులలో చోటు చేసుకొనెను. ఇట్లు వేదికల మీద ఆసీనులైన రాజులు తలంచుచుండగా మహారాజుకు సుబాహుని భవనమునందు మంగళ వాయిద్య ధ్వనులు ఆకాశమును అంటుచుండెను. అప్పుడు ఆ రాజకుమారి స్నానము చేసి వచ్చి ఉండెను. వస్త్రాభరణములతో అలంకరింపబడి ఉండెను. ఆమె కంఠమున 2 వరుసల పుష్పమాల సుశోభితమై ఉండెను. ఆమె పట్టు వస్త్రములు ధరించి ఉండెను. వివాహ సమయమున ధరించుటకు అర్హులైన సకల వస్తువులు ఆమె శరీరమున శోభిల్లుచుండెను. సాక్షాత్తు లక్ష్మీదేవి అనునట్లు ఆ దివ్యమూర్తి తేజరిల్లుచుండెను. అప్పుడు తండ్రియగు సుబాహుడు చిన్నగవుతో ఆమెతో పలికెను, అమ్మా లెమ్ము, పుష్పమాలను తీసుకొని సభాభవనమునకు బయలుదేరము. ఇచ్చటకు పెక్కుమంది రాజులు వచ్చి ఉన్నారు. వారిని తిలకింపుము. సుమధ్యమా, వీరిలో గుణవంతుడు, రూపవంతుడు, ఉత్తమ వంశమునకు చెందిన శ్రేష్ఠుడగు రాజును నీ మనస్సుకు నచ్చిన వానిని భర్తగా స్వీకరింపుము. పుత్రి, దేశ దేశాంతరముల నరేసులందరూ అలంకృతులై వారి వారి ఆసనములందు విరాజమానులై ఉన్నారు. వారిని చూసి నీ ఇచ్ఛానుసారము ఒకరిని భర్తగా స్వీకరింపుము. రాజకుమారి శశికళ సహజముగా మితభాషిణి. తండ్రి తన అభిప్రాయమును తెలుపుచుండెను. అప్పుడు ఆమె మధుర స్వరముతో తన ధార్మిక భావమును స్పష్టముగా తండ్రికి ఇట్లు తెలిపెను. తండ్రి, నేనిచ్చటనున్న రాజుల ఎదుటకు వెళ్ళను. ఇది నా నిశ్చయము. మన్మథుని సజీవ మూర్తులైన ఈ నరేసుల సమక్షమునకు ఇతర స్త్రీలు వెళ్ళుదురుగాక. తండ్రి, స్త్రీ కేవలము తన భర్త మీదనే దృష్టి సారించును, ఇంకెవరిని ఎప్పుడునూ ఆమె చూడదు అని ధర్మశాస్త్రములందు వినియుంటిని. అనేక పురుషులు ఎదుటపడు స్త్రీ యొక్క సతీత్వము సురక్షితముగా ఉండదు. ఎందుకనగా ఆమెను చూసి ఈమెనే నా పత్ని కాగలదని ప్రతివాని మనసులో ఒక భావము ఉదయించును. అభిజాత్యమైన స్త్రీ చేతిలో వరమాలను గైకొని స్వయంవరమునకు చేరినచో అప్పుడు ఆమె స్థితి ఒక కులటను పోలినదగును. వేశ్య వీధిలోనికి వెళ్ళి అచ్చటనున్న పురుషులను చూచుటకు అలవాటు పడును. అట్టి ఎడల నేను కూడా స్వయంవరమునకు వెళ్ళి వేశ్యావృత్తిని అనుసరించవలెనా? నేను ఈ నియమం ఏర్పరచుకొంటిని.
నేనిప్పుడు పూర్వజులు చేసిన ధర్మమును పాటించలేనా? నేను ఈ నియమము ఏర్పరచుకుంటుని, దీనిని దృఢముగా అనుసరించెదను. స్త్రీ ధర్మమును తప్పక పాటించెదను. సాధారణ స్త్రీ స్వయంవర మంటపమునకు చేరును. ఆమె తమ మనస్సులో అచ్చటి వారిని గురించి అనేక విధములుగా సంకల్పించుకొనును. అందొక్కరిని వరించును. కానీ నేను పతివ్రతను, అట్లు చెయ్యలేను. సర్వాత్మభావముతో నేను సుదర్శనునే వరించితిని. తండ్రి, మీరు రాజులలో తలమానికము వంటి వారు. నేను సుదర్శనుని భర్తగా వరించితినని మీకునూ తెలియను. నేను వేరొకరిని నా మనసులో సంకల్పించుకొనలేను. ఇది నా నిర్ణయము. ఒకానొక శుభముహూర్తమునకు శాస్త్రోక్తముగా సుదర్శనునికి నన్ను అప్పగింపుడు. రాజా, శశికళ మాటలను విని సుబాహు మహారాజు మనస్సు వ్యాకులతకు లోనయ్యను. నా కుమార్తె చెప్పినది సముచితమే, కానీ నేనిప్పుడు ఏమి చేయవలయను? అనేకులు నరేశ్వరులు తమ సేవకులతో సైనికులతో ఇచ్చటికి ఏతెంచి ఉన్నారు. వారు అపర బల పరాక్రమవంతులు. వేదికల మీద ఆసీనులై ఉన్నారు. యుద్ధమునొచ్చ అభిలాష కూడా వారిలో ఉన్నది. ఇట్టి సమయమున కన్య స్వయంవరమ మంటపమునకు రాదని చెప్పినచో దుర్బుద్ధులగు రాజులు నన్ను చంపివేయుదురు. వారందరూ మిగుల కోపస్వభావులు. వారితో యుద్ధము చేయుటకు నాకు తగినంత సైన్యము లేదు. సురక్షితమైన కోటయునూ లేదు. అట్లుండినచో నేను వీరినందరినీ ఓడించి పారద్రోలెడివాడను. ఈ పొట్టివాడగు సుదర్శనుడు కూడా నిస్సహాయుడు, నిర్ధనుడు, ఒంటరివాడు. నేను పూర్తిగా దుఃఖసాగరము మునిగి ఉన్నాను. ఇప్పుడు నా గతి ఏమగను? ఇట్లు చింతించుచు మనసులో ఏదో ఆలోచించుచు రాజగు సుబాహుడు నరేసుల దగ్గరకు వెళ్ళెను. వారలకు ప్రణామములనరించెను. మిగుల నమ్రతతో వారితో ఇట్లు నుడివెను. మహానుభావులగు రాజులారా, నా కుమార్తె స్వయంవరమునకు వచ్చుటలేదు. ఆమె తల్లియును నేనును అనేక విధములుగా నచ్చచెప్పితిమి, కానీ ఆమె వినుటలేదు. నేనేమి చేయుదును? నేను మీకందరికీ నీ సేవకుడను, మీ చరణములకు నతమస్తకుడను. కనుక నేననర్చు పూజలందుకుని దయతో మీ భవనములకు వెళ్ళిపొండు. నేను అనేక రత్నములను, వస్త్రములను, ఏనుగులను, రథములను ఒసగెదను. వాటిని తీసుకొని మీ భవనములకు వెళ్ళుడు. నన్ను అనుగ్రహింపుడు. కన్య నా వశమందు లేదు. ఆమెను దండించినచో మరణించుటకు సంసిద్ధురాలైనది. అట్టి స్థితిలో నేను మిగుల దుఃఖమునకు లోనైతిని. నేను ఈ విషయమున మిగుల చింతించుచున్నాను. మీరందరూ గొప్ప దయాహృదయులు, అత్యంత భాగ్యశాలురు, అపార తేజసంపన్నులు. నా కుమార్తె నమ్రత లేనిది, భాగ్యహీనురాలు. మీరింత పట్టుదలతో ఉన్నారు, కానీ ఈ కన్యతో మీకెట్టి ఫలము లభించదు. మీ అందరి చేత నేను మన్నింపదగిన వాడను, మీ కృపను పొందదలిచిన వాడను. అన్ని విధములా మిమ్ములను సేవించుటయే నా కర్తవ్యము. ఇప్పుడు మీరు నా పుత్రికను మీ పుత్రికగా భావించవలెను.